హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మాహీ టేస్టీ ఫుడ్. ఈరోజు మన రెసిపీ న్యూ ఇయర్ స్పెషల్ మినీ థాలీ, కాలా జామున్, బటర్ పన్నీర్ మసాలా, పరాటా అండ్ గోబీ రైస్ అండి. ముందుగా మనము పరాటా కోసము 2 కప్పుల గోధుమ పిండిని, 1 కప్పు మైదా పిండిని తీసుకోవాలండి. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా చక్కెర వేసుకొని వాటర్ వేసేసి దీన్ని సాఫ్ట్గా కలుపుకోవాలండి. నేను గోధుమ పిండి తెల్ల గోధుమ పిండిని తీసుకున్నానండి. కొద్దిగా ఆయిల్ వేసేసి ఇలా సాఫ్ట్గా దీన్ని ఒకసారి బాగా అంతా కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టాలండి. ఇప్పుడు పన్నీర్ మసాలా కోసము అల్లం వెల్లుల్లి, 4 పచ్చిమిర్చి, 3 టమాటాలు, 1 ఆనియన్, 100 గ్రాముల దాకా పన్నీరు, కాజు, బాదాం తీసుకోవాలండి. ఇప్పుడు మనము పన్నీర్ని వేడి నీళ్ళలో ఒక 5 మినిట్స్ ఉంచి తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు బాండీలో మనము ఆయిల్ వేసేసి 2 ఇలాచీలు, 1 లవంగ, 1 చిన్న ముక్క దాల్చిన చెక్క ముక్క వేసేసి పచ్చిమిర్చి వేసి ఆనియన్, టమాటాను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముక్కలు అండ్ కాజు, బాదాం కూడా వేసేసి మూత పెట్టేసి 1 నిమిషం పాటు మగ్గనివ్వాలండి. ఇప్పుడు ఇవి కాస్త మగ్గాక కొత్తిమీర వేసేసి కొద్దిగా మగ్గనివ్వాలి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేయాలండి. యాడ్ చేసి ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. ఈలోపు మనము పన్నీర్ని క్యూబ్స్లా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఇలా మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లో తీసుకొని చల్లారనిచ్చి ఫైన్ పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనము గోబీ రైస్ కోసము గోబీని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ వేసేసి కొంచెం కొద్దిగా ఉప్పు, పసుపు వేసేసి స్టవ్ మీద ఒక 5 నిమిషాలు మరగపెట్టి వాటర్ తీసేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనము పన్నీర్ క్యూబ్స్ని ఇలా 1 సైడ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు పన్నీర్ మసాలా కోసము బటర్ వేసేసి జీలకర్ర 1 టీ స్పూన్, కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, రుచికి సరిపడా కారము నేను ఆల్రెడీ పచ్చిమిర్చి తీసుకున్నాను కదండి, సో కారానికి తగ్గట్టు కారం తీసుకోవాలండి. ఇప్పుడు ధనియా పొడి కూడా వేసి ఇదంతా 1 నిమిషం పాటు బాగా నూనెలో మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, ఇదంతా వేసేసి బాగా కలుపుకోవాలండి. దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ చక్కెర వేసేసి ఒకసారి కలిపి నూనె పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలండి. ఇప్పుడు ఒక 200 ml వాటర్ వేసేసి మనం వేయించి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసేసి ఒకసారి అంతా కలిపి మూత పెట్టేసి దగ్గర పడనివ్వండి. ఇలా నూనె పైకి తేలినప్పుడు 1/2 టీ స్పూన్ కసూరి మేతి తీసుకొని ఇలా పొడి చేసి వేసేయండి. ఇప్పుడు ఇదంతా 1 నిమిషం పాటు మగ్గనిచ్చి ఫ్రెష్ క్రీమ్ 1 2 స్పూన్స్ యాడ్ చేసేసి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మనము బౌల్లో ఒక 2 టీ స్పూన్ల మైదా, ఒక 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్, 1 టీ స్పూన్ శనగపిండి, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ ధనియా పొడి వేసి ఇదంతా కలిపి కొద్దిగా వాము తీసుకొని క్రష్ చేసి వేసేయాలండి. ఇప్పుడు వాటర్తో దీన్ని జారుగా కలుపుకోవాలి.
ఇది మనము గోబీ ఫ్రైడ్ రైస్ కోసము గోబీని చేసుకుంటున్నామండి. మనం వాటర్ తీసి పక్కన పెట్టుకున్న గోబీ ముక్కల్ని దీంట్లో వేసేయాలండి. మనం రైస్ కూడా ముందుగానే రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీనంతా మనము ముక్కలకు బాగా పట్టివ్వాలి. ఇది అంతా బాగా కలిసిపోయేలా కలపాలండి. కావాలంటే కొద్దిగా పొడిపిండికి వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు మనము కాలా జామున్ కోసము 200 గ్రాముల కోవా, ఒక పావు టీ స్పూన్ వంట సోడా, ఒక 50 గ్రామ్స్ దాకా పాలపొడి, ఒక 2 టీ స్పూన్ల బొంబాయి రవ్వ, ఒక 2 టీ స్పూన్ల మైదా వేసేసి, ఒక పావు టీ స్పూన్ జాపత్రి పొడి, ఒక పావు టీ స్పూన్ ఇలాచీ పొడి వేసేసి ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఇది కోవాలోని పచ్చిదనంతోనే అంతా కలిసిపోతుంది. ఒకవేళ రాకపోతే మీరు కొద్దిగా వాటర్ని అప్లై చేసేసుకొని అంతా కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసేసి ఇలా సాఫ్ట్గా దీన్ని కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని దీన్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. ఈలోపు బాండీలో ఒక 200 గ్రాముల చక్కెర తీసుకొని 200 ml వాటర్ కూడా వేసేసి షుగర్ సిరప్ చేసి ఇవ్వాలండి. ఇప్పుడు మనము ఈ కోవా మిశ్రమంని డ్రై ఫ్రూట్స్ పొడితో కలుపుకోవాలి కొద్దిగా తీసుకొని. ఇది మనకు దీంట్లో మనం కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫుడ్ కలర్ తీసుకోవచ్చండి, మీ ఇష్టము. నేనైతే కలర్ యాడ్ చేయట్లేదు. ఇలా దీన్ని చిన్న చిన్న పీసెస్ లాగా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము కోవా మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని ఇలా ప్రెస్ చేసేసి ఈ డ్రై ఫ్రూట్ మిశ్రమాన్ని మధ్యలో పెట్టేసి ఇలా సిలిండర్ షేప్లో కాలా జామున్ లాగా చేసి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు షుగర్ సిరప్ మరుగుతున్నప్పుడు బాగా కొద్దిగా ఇలాచీ పొడి వేసేసి మనము షుగర్ సిరప్ని లేత పాకం రానివ్వాలండి. తీగ పాకం అవసరం లేదు. అంతే, సరిపోతుందండి. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని హీట్కి పెట్టేసేయండి. ఇప్పుడు ఈ కాలా జామున్ని మొత్తం ఇలా ఒక్కొక్కటిగా చేసి పెట్టేసుకోవాలండి. ఇలా అన్నీ తయారైపోయినాక లో ఫ్లేమ్లో ఇవి ఒక్కొక్కటిగా గోల్డెన్ బ్రౌన్ అండ్ కొంచెం బ్లాక్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే మనకు కాలా జామున్ లాగా మంచిగా కనిపిస్తుంది. అండ్ ఇవంతా లో ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలండి. అండ్ మనం ఆయిల్ కూడా లో ఫ్లేమ్లోనే హీట్ చేయాలి. ఇలా ఫ్రై చేసుకున్న కాలా జామున్లన్నీ షుగర్ సిరప్లో వేసేసి ఒక హాఫ్ అన్ అవరు పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా దీన్ని డ్రై ఫ్రూట్ పొడితో గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు మనము అదే బాండీలో మనము గోబీ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకోవచ్చండి. ఇలా గోబీ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత వీటన్నిటిని తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనము బాండీలో ఆయిల్ వేసేసి, ఇది గోబీ రైస్ కోసం అండి. ఆయిల్ హీట్ కాగానే కాస్త జీలకర్ర, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి సన్నం తరుగు వేసేసి, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి, కరివేపాకు ఒక రెమ్మ, ఆనియన్స్ కూడా వేసేసి వీటిని కాస్త ఫ్రై అవ్వాలండి. ఇవి
ఆనియన్ కాస్త మగ్గాక ఒక హాఫ్ టీ స్పూన్ కారం, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పొడి, ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసేసి ఒకసారి అంతా కలిపేసి, మీరు కావాలంటే సాసెస్ వేసుకోండి, నేనైతే వేయట్లేదు. ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న గోబీ ముక్కలను వేసేసి అట్నే మనం వండి పెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకోవాలండి. రైస్ చల్లారి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా అంతా కలిపేసుకొని చివరిగా కొత్తిమీర వేసేసుకోండి. అయిపోయిందండి మన గోబీ రైస్. అండ్ పరాటా కోసం మనం పిండిని ఇలా ఈక్వల్ పార్ట్స్లా తీసుకొని ఒక ముద్దను తీసుకొని ఇలా మొత్తము సన్నగా స్ప్రెడ్ చేసుకోవాలండి. చాలా తిన్నుగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసేసి కొద్దిగా పొడిపిండి వేసేసి ఇలా నైఫ్తో చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కలిపేసి ఉండ చుట్టేసుకోవాలి. ఇప్పుడు ఎక్కువ ప్రెస్ చేయకుండా కొద్దిగా పరాటా సైజులో దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. దీన్ని బాగా వేడిగా ఉన్న పెనం మీద వేసేసి నూనె రెండు వైపులా నూనె అప్లై చేసేసి బాగా ఎర్రగా కాల్చుకోవాలండి. ఇలా మొత్తం పరాటాని మంచిగా కాల్చుకోవాలి. అయిపోయిందండి మన మినీ థాలీ. కాలా జామున్ అండ్ బటర్ పన్నీర్ మసాలా అండ్ పరాటా అండ్ గోబీ రైస్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ గివ్ మీ కామెంట్స్, ప్లీజ్ లైక్ అండ్ షేర్, ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.